విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదంలో ఉండే ఎన్నో కొత్త విషయాన్ని మీకు అందించే ప్రయత్నంలో భాగంగా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. వన్ ఆఫ్ ద వ్యూయర్ ఒక కామెంట్ చేశారు, లూటీ ఫిస్టులా అంటే ఏంటి, నాకు ఇలా వచ్చింది, నీ ట్రీట్మెంట్ ఏంటి అని చెప్పి. ఫిస్టులా తెలుసు, అసలు లూటీ ఫిస్టులా ఏంటి, ఎందుకు వస్తుంది, సివియారిటీ ఎంత ఉంటుంది, రాకుండా ఏం చేయాలి, ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. నిజంగా వాళ్ళు చూస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. చూసి ఇంకా ఏదైనా మనం అడగండి అని చెప్తే కామెంట్స్ చేస్తున్నారు, మాకు ఇది ఉంది అని చెప్పి. సో ఫిస్టులా గురించి అందరికి అవేర్నెస్ ఉంది, పైల్స్ వేరే ఫిస్టులా వేరే అని చెప్పి. కానీ ఈ లూటీ ఫిస్టులా అనేది దానికన్నా డేంజరస్, అసలు ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది? LUTI యాక్చువల్లీ LUTI ఫిస్టులా. లూటీ ఫిస్టులా అంటే L అంటే లోయర్, U అంటే యూరినరీ, T అంటే ట్రాక్ట్, I అంటే ఇంజరీ. ఓ, యూరినరీ ట్రాక్ట్ వస్తుందా? యూరినరీ ట్రాక్ట్, లోయర్ యూరినరీ ట్రాక్ట్. దానిలో వచ్చి ఇంజురీ వల్ల, ఇంజురీస్ అంటే దెబ్బలు తగలడము అలాంటివి ఫామ్ అయ్యడం వల్ల వచ్చే ఫిస్టులాస్ ని LUTI ఫిస్టులాస్ అంటారు అనమాట. లూటీ ఫిస్టులాస్ జనరల్ గా ఏంటి అంటే ఇవి ఇట్స్ రేర్ కండిషన్ అండి, చాలా తక్కువ మంది కనపడుతుంది. సో మనకి ఏంటి అంటే చాలా బాగా చూస్తున్నారని మనకు అర్థమవుతుంది. మన ప్రేక్షకులు ప్రతి ఒక్కటి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ముందుకొచ్చినప్పుడు నాకు అది చెప్పాలి అనిపించింది. రేర్ కండిషన్ కాబట్టి జనరల్ గా మనం టచ్ చేయము. సో ఇవాళ దాని గురించి తెలుసుకుందాం మనం. సో మనకి ఏంటి అంటే బ్లాడర్ ఇక్కడ, దానికి వెనక మోషన్ కి కోలన్, ఈ మధ్యలో యూట్రస్ ఉంటుంది. సో ఇటుపక్క బ్లాడర్ ఉంటుంది, ఇటుపక్క మోషన్ ఉంటుంది. సో పొట్ట పై భాగంలో మనకి బ్లాడర్ ఉంటుంది, పొట్ట లోపల భాగంలో మనకి కోలన్ ఉంటుంది, అంటే మోషన్ రెక్టమ్ కోలన్ ఉంటాయి. యానస్ కిందకు వస్తుంది. నెక్స్ట్ ఆ రెండింటి మధ్యలో మనకి యూట్రస్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యడము, లేకపోతే యూట్రస్ లో క్యాన్సర్ ఫామ్ అవడం ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం గర్భసంచి తీసేయాల్సి వస్తుంది. సో గర్భసంచి తీసేయాల్సి వచ్చినప్పుడు మన గర్భసంచి కింద పార్ట్ లో ఏదైతే ఈ బ్లాడర్ కిను ఈ దానికి వాల్స్ ఉంటాయి, యాంటీరియర్ వాల్, పోస్టీరియర్ వాల్ రెండు ఉంటాయి. యాంటీరియర్ వాల్ ఏంటంటే అంటే మనకి బ్లాడర్ కి సంబంధించిన వాల్ అన్నమాట అది. సో అది గర్భసంచికి ఈ బ్లాడర్ కి మధ్యలో వాల్ అది. ఓకే. ఇటు వెనక మోషన్ కోలాన్స్ ఉంటాయి కదా యానస్ కి, దానికిను గర్భసంచికి మధ్యలో ఉన్నది పోస్టీరియర్ వాల్. ఈ రెండింటిని బట్టి మనం కుట్టేసేస్తాం అనమాట. గర్భసంచి తీసేసాక ఆ హోల్ ని మనం క్లోజ్ చేసేస్తాం. ఇది జనరల్ ప్రాసెస్. కొంతమందికి ఏంటి అంటే ఆ చేసే ప్రొసీజర్ లో మనకి హోల్ ఫామ్ అయిపోతుంది అనమాట. సో లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తూ ఉంటారు కదా కొన్ని సార్లు, మనకి అది కంప్లీట్ గా క్లియర్ విజన్ రాకపోవచ్చు. సో ఇట్స్ వెరీ రేర్ కండిషన్, ప్రతి దగ్గర అవుతుంది అని కాదు. అట్లాంటివి కొన్నిసార్లు ఇంజురీస్ అయినప్పుడు మనకి ఏమైతుందంటే బ్లాడర్ లో చిన్న హోల్ ఫామ్ అవడము అట్లాంటిది జరుగుతుంది. సో అక్కడి నుంచి యూరిన్ అనేది మీకు వెజైనా నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో దానికి కంట్రోల్ ఉండదు. మనకి బ్లాడర్ కంటే స్పింక్టర్ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది కదా, దీనికి కంట్రోల్ ఉండదు. సో దాంట్లోంచి యూరిన్ వచ్చేస్తూ ఉంటుంది. దిస్ ఈస్ వాట్ ఫిస్టులా యాక్చువల్లీ ఫార్మ్స్ అనమాట. ఇది కాకుండా మేల్స్ లో కూడా కొంతమందికి వస్తుంది. సో యూరినరీ బ్లాడర్ కార్సినోమాస్ వస్తుంటాయి కొంతమందికి. ఈ క్యాన్సర్స్ వచ్చినప్పుడు మనము కీమోథెరపీ, రేడియోథెరపీస్ ఇస్తూ ఉంటాం. సో దాని కాంప్లికేషన్స్ వల్ల కూడా హోల్ ఫామ్ అవుతుంది. ఇది స్కిన్ మీద ఫామ్ అవుతుంది. ఈ స్కిన్ మీద ఫామ్ అయిపోయి యూరిన్ అంతా ఏమవుతుందంటే అది స్కిన్ కి అల్సర్ లాగా ఫామ్ అయిపోయి, ఇది అప్పర్ లో ఉంటుంది కదా, సో అక్కడ పైనుంచి స్కిన్ కి ఫామ్ అయిపోయి యూరిన్ అనేది మన స్కిన్ మీద హోల్ పడి దాంట్లో నుంచి కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఇది అనమాట. సో వెరీ రేర్ కండిషన్. యూరిటర్స్ కూడా బ్లాక్స్ వచ్చినప్పుడు, మనం సర్జరీస్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే మనం కిడ్నీ స్టోన్ సర్జరీస్ చేస్తూ ఉంటారు, అట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఈ LUTI ఫిస్టులాస్ అనేవి వస్తూ ఉంటాయి. జనరల్ గా వీటికి ఏంటి అంటే మనకి గర్భసంచి తీసేసిన తర్వాత వచ్చిన వాటిల్లో మనకి పెరినియరాఫీ అని చెప్పి అట్లాంటి కొన్ని సర్జరీస్ చేస్తారు. ఆ పార్ట్ వరకు మనకి ఒక షీట్ లాగా వేసి దాన్ని క్లోజ్ చేసేస్తూ ఉంటారు అనమాట, రాకుండా. సో సర్జికల్ ఆప్షన్సే ఉంటాయి వాళ్ళకి. సో మనకేంటి ఆయుర్వేదంలో ఏం చెయ్యొచ్చు ఇలాంటి వాళ్ళకి అంటే, సో
సో కాంప్లికేషన్ ఎంతవరకు ఉన్నది అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి డిసీజ్ ఉంది అని మెన్షన్ చేశారు, కానీ డిసీజ్కి కారణం అనేది మెన్షన్ చేయలేదు ఈసారి కూడా మనకి పేషెంట్ అనేది. సో మనకు కారణం తెలియకుండా ట్రీట్మెంట్ చెప్పడం అనేది మనం చేయలేము. సో మినిమం అంటే ఇన్ జనరల్ గా వాళ్ళకి ఏం చేయగలం అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. క్షారం అనేది ఉంటుంది. క్షారం అంటే ఆల్కలీస్ అన్నమాట. సో ఈ ఆల్కలీస్ ఏంటంటే హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ఆల్కలీస్ ఏంటంటే ఎంత క్వాంటిటీలో మనం యూజ్ చేయాలన్నది డిపెండ్స్ అన్నమాట. సో ఎక్కువ యూజ్ చేస్తే కొరెసివ్ అయిపోతుంది, అంటే ఇంకా తినేస్తుంది టిష్యూని. సో దానికి కరెక్ట్ గా ఉండేలాగా దాని కాంబినేషన్ వేరే యూజ్ చేసి క్షారాన్ని మేము పెడుతుంటాం అనమాట. క్షార తైలం మనం ఒకటి తయారు చేస్తాము. ఈ క్షార తైలాన్ని వేరే ఆయిల్స్ లో మనం కాంబినేషన్స్ పెడతాం. లైక్ జాతీయాధికృతం, వ్రణశోధన తైలం, ఈ కాంబినేషన్ తో క్షార తైలం యాడ్ చేస్తాం. సో ఈ యాడ్ చేసి పిచ్చు చేస్తాం. పిచ్చు అంటే కాటన్ బాల్స్ అన్నమాట. సో కాటన్ బాల్స్ లో దీన్ని పెట్టి మనకి ఎక్కడైతే మనకి ఫిస్టులాస్ ఫామ్ అయి ఉన్నాయో అక్కడ మనము డిపాజిట్ చేస్తాం అనమాట. ఇదేమైతుందంటే అక్కడ హెల్దీ టిష్యూని ఫామ్ చేస్తుంది. మనకి అక్కడ ఏదైతే ఈ డ్యామేజ్ జరిగి వచ్చేస్తుంటుంది కదా యూరిన్ అనేది, అక్కడ హెల్దీ టిష్యూని ఫామ్ చేస్తుంది. సో దాన్ని న్యాచురల్ గా హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ అబ్డోమిన్ మీద కూడా అంతే అన్నమాట. అది నీకు క్లోజ్ అయిపోయిందంటే ఆటోమేటిక్ గా బ్లాడర్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా నీకు కంటిన్యూషన్. సో అట్లాంటి క్షారాలు మనకు ఉంటాయి. పిచ్చు ఫార్మేషన్స్ మనం చేసుకుంటాం. లోపల పక్కన వెజైనా నుంచి వచ్చేస్తున్నప్పుడు వెసైకో వెజైనల్ ఫిస్టులా అంటారు. అంటే యూరినరీ బ్లాడర్ నుంచి వెజైనాకి ఫిస్టులా ఫామ్ అవడం. ఇట్లాంటి వాళ్ళకి త్రూ వెజైనా మనకి ఇస్తాం. అలా కాకుండా అబ్డామినల్ గా యూరిథ్రల్ స్కిన్ కు ఈ కాంబినేషన్ లో ఉండి వచ్చిందంటే మనం ఆ పైన మనం పిచ్చు పెట్టేస్తాం. అంటే కాటన్ ఇది చేస్తాము. కాటన్ తో మనం ఒక మెష్ లాగా చేసుకొని కాటన్ బాల్ చేసుకొని అది పైన పెట్టేస్తుంటాం. సో ఎక్కడైతే మనకి పుండు ఉందో అక్కడ పెడుతూ ఉంటాం. అది న్యాచురల్ గా హీల్ అవుతుంది ఆల్కలీ వల్ల. అది హీల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా సెట్ అవుతూ ఉంటాయి. సో మనకి డిపెండ్స్ అన్నమాట డిసీజ్ యొక్క ఇంటెన్సిటీని బట్టి మనం ఎంతవరకు చేయగలం అనేది చూసుకొని మనం చేస్తూ ఉంటాం. ఇట్లా ఉంటుంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఎందుకు వస్తాయి మ్యామ్ అసలు ఈ లూటీ ఫిస్టులా అనేది? మనం ఏదైనా సర్జరీస్ త్రూ వెళ్ళినప్పుడు మనం చేసిన జనరల్ గా కొన్ని కాంప్లికేషన్స్ ఆఫ్ సర్జరీస్ అనేది కామన్ గా ఉంటాయి అన్నమాట. అంటే సైజ్ ఆఫ్ ది యూట్రస్ ని బట్టి అండ్ అది ఎవరు తప్పు చేసింది అని కాదు, అండ్ పేషెంట్ వల్ల కూడా కాదు అన్నమాట. ఇవి జనరల్ గా ఏంటంటే పోస్ట్ కాంప్లికేషన్స్ అంటారు, సర్జికల్ పోస్ట్ కాంప్లికేషన్స్ అన్నమాట. సో అలా వస్తుంది. కొన్ని కీమోథెరపీస్, రేడియోథెరపీస్ కూడా వాటి వల్ల కూడా కాంప్లికేషన్స్ వస్తాయి కదా. సో ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ ఆ సర్జికల్ కాంప్లికేషన్స్ వల్ల వస్తూ ఉంటాయి. మనకేందంటే ఈ మధ్య కాలంలో జనాలు ఉట్టిగా ఆపరేషన్స్ అవసరం ఉన్నా లేకపోయినా కూడా కొంతమంది ఆపరేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కొంచెం ఆపరేషన్స్ అవాయిడ్ చేయాలి. ఈ మధ్య చూస్తున్నాం కదా మనం సెల్ ఫోన్ లో, టీవీలో చూస్తున్నాం, ఊరికే హిస్టెక్టమీస్ చేసుకుంటున్నారు చాలా మందికి యూట్రస్ లేదని. చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ ఒక ఏజ్ వచ్చినాక వాటికి అదే ష్రింక్ అయిపోతాయి. సో వాళ్ళు కూడా సర్జరీస్ కి వెళ్ళకూడదు యాక్చువల్లీ. సో అట్లాంటి వాళ్ళు అనవసరంగా సర్జరీస్ చేయించుకోవడం కూడా ఒకటి తప్పు అది. సో ఏదైనా సరే ఇది సర్జికల్ కాంప్లికేషన్ లాగే చెప్తామన్నమాట. సో అందరికీ రాదు, ఇట్స్ వెరీ వెరీ రేర్ కండిషన్. అలా జరిగినప్పుడు మనం ఇలా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.